ఇక్కడ కొన్ని విషయాలు మనం క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దొందే అంటారు చూసారా, ఒక్క నిమిషం సర్వేనండి. ఎంతసేపు నుంచి మాకు పాయింట్ రీచ్ అవ్వట్లేదండి అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మా ఆవిడ ఫీలింగ్స్ ఆపుకోలేక వాళ్ళ బావతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ నడిపించేస్తుందండి, వేరే పెళ్లి చేసుకుంటాను, ఎన్ని రోజులు నేను ఇట్లా ఉంటాను అందండి. అంటే లేడీస్కే అట్లా ఉంటే జెంట్స్కి ఇంకెట్లా ఉండాలి? మిమ్మల్ని 8 years నుంచి మీరు ఎట్లా ఉన్నారు సార్? ప్రాపర్ ఫైటింగ్ లేదు, ప్రాపర్ హెల్ప్ లేదు, పిల్లలకి ఏమి ఇవ్వాల్సింది ప్రాపర్గా అనిపించట్లా, ఎందుకు ఇట్లా ఉన్నారండి అంటే ఫైట్ చేశానండి, మా అడ్వకేట్ సరిగ్గా చెప్పలేదండి, వెయిట్ చేశానండి, ఆవిడే ఫోన్ చేసింది, ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమోనండి, వెళ్ళానండి అంటున్నారు. ఈవిడ ఒక ట్విస్ట్ ఇచ్చింది ఇప్పుడు మాకు. మా ఆయనకి ఆల్రెడీ ఒక విడోవర్ ఎవరో ఉన్నారండి, ఆవిడతో అక్రమ సంబంధమో పెళ్ళో నాకు తెలియదు, పెళ్ళి అయితే చేసుకున్నాడని నా అనుమానం, ఇంటికి కూడా తీసుకెళ్ళాడు, కొన్ని రోజులు మీ పేరెంట్స్ ఇంట్లో ఉంచారు అంటారు. అలా ఎవరన్నా మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉందా? చెప్తాను అదే స్టోరీ. చెప్పండి. అదేమైందంటే మేడం, ఈమె చాలా సార్లు చెప్పిదాన్ని వేరే పెళ్లి చేసుకోమని, నేను ఎప్పుడు కూడా చేసుకోలేదు. ఈ లాక్డౌన్ టైంలో ఏమైందంటే మా అమ్మకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వస్తే నేను ఒక అమ్మాయిని అడిగినాను, వేరే వాళ్ళని, మా అమ్మకి కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పి అడిగిన. నేను అడిగితే ఆ అమ్మాయి వచ్చింది, మా అమ్మకి హెల్ప్ చేసి, మేము లంగ రోజులో ఉన్నాం మేము అప్పుడంటే, మన ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లం ఉన్నది. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటే నేను ఆ అమ్మాయిని అడిగినాను. లాక్డౌన్లో బయట వాళ్ళని ఎవరండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నదే? అంటే ఆ టైంలో తీసుకొచ్చినానండి. ఎక్కడ దొరికింది వెంటనే ఇట్లా చిటికే అంటే చాలా మందికి చెప్పి పెట్టినా మేడం, నేను తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పి పెట్టిన. ఆమె నల్గొండ నుంచి తీసుకొచ్చిన నేను ఆమెని. తీసుకొచ్చినాక నేను ఆమెతో కూడా ఫోన్ చేయించిన, ఎవరికి, మా వైఫ్కి ఫోన్ చేయించి అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నా అని కూడా చెప్పిన. చెప్తే చేసుకో అని చెప్పేసి ఆమె మాట్లాడింది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ గొడవ పెట్టుకున్నారు. సరే నేను అట్లా ఎందుకు చేసిన అంటే కూడా కారణం ఏంటంటే, అట్లీస్ట్ ఇది స్టెప్ వేస్తున్నాడు వీడు అని చెప్పేసి ముందుకు వస్తారేమో అని చెప్పేసి నేను ఆలోచించిన, అనుకున్నా. కానీ అప్పుడు కూడా ఏం చేయలేదు. అయితే ఒక పెళ్లికి తీసుకెళ్ళాను నేను ఆమెని. ఆ పెళ్లికి తీసుకెళ్ళినాక అప్పుడు ఏమైందంటే, నేను ఈమె రియాక్ట్ అవుతుందని నేను అనుకున్నాను, కానీ ఇక్కడ రియాక్షన్ ఇక్కడ నుంచి రాలేదు నాకు. ఇక్కడ నుంచి రియాక్షన్ ఏమైపోయిందంటే, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఎవరు బ్రదరు? మా వైఫ్ వాళ్ళ బ్రదర్. వాడేం చేసి అంటే, మా అన్న చెల్లెలం ఎట్లనో వాళ్ళ అన్న చెల్లెలు రిటర్న్గా చేసుకున్నాడు. రిటర్న్గా చేసుకున్నాక అప్పుడు వాడేం చేసిండంటే, వీడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అక్కడ ఫోన్ చేసి చెప్పేసి ఆ అమ్మాయి నాడు వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోతే నేను ఒకటే చెప్పినాను, అమ్మ నేనేం తప్పు చేయలేదు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనున్నా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నదనుకో వాళ్ళు ప్రూవ్ చేయమని చెప్పు, ఏమున్నా నేను చూసుకుంటాను. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అయితే రాలేదు, నేనైనా ఏం వాళ్ళని ఎన్నోసార్లు అడిగినా, ఎన్నో రకాలుగా బతిమలాడినా, ఎన్నోసార్లు చెప్పినా. నేను ఇప్పుడు ఆవిడకి మీకున్న సంబంధం ఏంటి? సంబంధం ఏమేం లేదు మేడం. నేను పెళ్లి చేసుకుందామని ఆఫర్ ఇచ్చారా? పోనీ అనుకున్నాము, కానీ సెట్ అవ్వలేదు ఆమెకి. ఎందుకంటే 3 పిల్లలు ఉన్నారని తెలుసు. ఆవిడకి 3 పిల్లలా? నాకు. ఆవిడకి పాప ఉందా? పాప ఉన్నది ఆమె. వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు. వాళ్ళ హస్బెండ్ తో పాప ఉంది. పాప ఉన్నది. మీతో కాదు? లేదు నాతో ఏం లేదు. నేను అన్నాను, ఎంతసేపు మాట్లాడారు కదా, ఆ టాపిక్ ఎందుకు మాట్లాడలేదు మీరు? అంటే ఆ టాపిక్ మా వైఫ్ తో మాట్లాడి నాకు వస్తుందని తెలుసు నాకు, అందుకని ఆమె వచ్చిన. అది మేజర్ ఇష్యూ కదండి, నా మీద ఎట్లా బురద మేడం చెప్దామని ఫస్ట్ ప్లాన్ చేసాం మేడం. ఫస్ట్ ప్లాన్ చేసి చెప్దామని. మీరు బ్రీఫ్ ఏం బ్రీఫ్ సార్? అసలు విషయాలు మేము బ్రీఫ్ అని ఎప్పుడు అంటామో తెలుసా? మీరు అలా చెప్తూ అసలు విషయాలు దాచేస్తుంటే అన్నప్పుడు మాకు అర్థమైపోతుంది. ఈయన వచ్చి ఊరికే స్టోరీ చెప్తున్నాడు ఇక్కడ, అసలు ఇష్యూలో మాకు క్లారిటీ ఉండాలి కదా. చెప్పినాను సార్, ఇది కూడా చెప్పేవాడిని సార్, నేను ఇది కూడా చెప్పేవాడిని. మా వైఫ్ సార్, నేను అందుకే మా వైఫ్ కి చేయమని చెప్పినా కదా సార్. ఆమె నాతో ఎన్నోసారి ఫైట్ చేసింది ఈ విషయంలో. సరే, ఓనర్స్ విషయం అయితే అసలు మంచి విషయం కదా అది. ఓనర్స్ ఫోన్ చేసామమ్మా, నువ్వు ఆల్రెడీ మీ బావని హస్బెండ్ అని తీసుకెళ్ళావా? మనం మాట్లాడదాం, ఆమెతో మాట్లాడదాం, మీకు ప్రూఫ్ కోసం నేను చెప్పేది. అవసరం లేదు సార్, అది నిజం, మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడరు కదా, ఆవిడకి ఎట్లా ఉందో మాకు అర్థమైంది. అంటే ఏమవుతుందో తెలుసా మేడం, నాకు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో నన్ను, వీళ్ళు ఫుల్ వాళ్ళని ఇది చేస్తారు మేడం. సరే సార్, మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి లీగాలిటీ ఏది ఉందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీవన్నీ కూడా కాస్త అటు ఇటుగా టచ్ చేయనట్టు విషయం చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా ఇంత ఎపిసోడ్లోను. అయినా కూడా మీ బాధ ఏంటంటే, భార్య పిల్లలు కలిసి ఉంటే బాగుంటుంది అనేది నా పోరాటం అండి. నేను చేసిన తింగర పనులు కూడా రియాక్ట్ అయి నా భార్య వెనక్కి వస్తుందేమో పిల్లలతో పాటు అన్న ఉద్దేశంతో చేశాను తప్ప చెడు ఆలోచన నాకు లేదండి అని మీరు హానెస్టీగా ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే, మేబీ క్లిక్ అయితే అయ్యేదేమో, నిజంగా అమ్మాయి ఫ్రెష్గా ఉండి, నిజంగా హస్బెండ్తో హెరాస్మెంట్లు ఉండి ఆయన మారాడు అనుకుంటే వెనక్కి వచ్చేది. అక్కడ ఆవిడకి హస్బెండ్తో హెరాస్మెంట్లు కాదు, బావతో సంబంధాలు ఉండడం వల్ల హస్బెండ్ని వదులుకోవడానికి ప్రిపేర్ అయిపోయింది. ఎంత జరిగినా హస్బెండ్ దగ్గరికి అయితే ఆవిడ రాదు. ఇక్కడ ఆవిడ ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది మనకి, డైవర్స్ కేసు వేసి. ఒక విషయం చెప్తా మేడం, మీరు అన్న పాయింట్ నేను అగ్రీ చేస్తా. అది అయింది రీసెంట్గా అయింది మేడం. అది ఇప్పుడైతే ఏమైతే సెకండ్ మ్యారేజ్ అని మాట్లాడిందో అది రీసెంట్గా అయింది. 1.5 years 2 years బ్యాక్
నేను దాని గురించి మాట్లాడాను. ఒక్క నిమిషం. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏ మిస్టేక్ లేదు కదా మేడం. నేను ఇదొక మిస్టేక్ నేను చేసిన, ఒప్పుకుంటా. నేను ఆమెను తీసుకురావడము మా అమ్మ కోసం అవసరమైంది కాబట్టి, ఒక కోడల్లాగా ఆమె చేయాల్సింది ఆమె చేయలేదు నా వైఫ్. సార్ మీరు చేసింది తప్పు అనట్లా, అసలు అది చేయకుండా ఎందుకున్నారా అని ఫస్ట్ నేను అడిగా. మేడం అందరూ అనుకునేదే మేడం, అందరూ అనుకునేదే. సహజంగా ఒక జంటు చేయాల్సిన పని మీరు లాస్ట్ లో ఎందుకు చేశారు? చేసింది నాకు లాయర్ చెప్పింది మేడం, నాకు లాయర్ వాళ్ళ లాయర్ నాకు చెప్పింది, పోయి సైలెంట్ గా పోయి వేరే పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండని చెప్పి నాకు. సో ఈ లీగల్ ప్రాసెస్ లోకి వచ్చేసరికి మీరు ఒక జంటు చేసిన పనే చేశారండి. అది చేసుకుందాం అనుకున్నారా లేదా పక్కన పెట్టండి. సో ఇక్కడ మీరు ఏమైతే అడుగుతున్నారో పిల్లలు అనే వ్యవహారం, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఊహ తెలిసిన కాడి నుంచి అమ్మమ్మ తాతయ్యలు పిన్నులు బాబాయిల దగ్గరే మేనమామల దగ్గరే పెరిగారు. అమ్మ అని కూడా కంట్రోల్ చేసే వ్యవహారం లేదు. మీ వైఫ్ ఇప్పుడు ఏమంటున్నారంటే పిల్లల్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టానండి, వాళ్ళు వస్తాను అంటే తీసుకెళ్ళిపోమనంటే ఇప్పుడైనా మేము రెడీ అంటుంది. ఆ విషయం కోసం మేము ఆవిడని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, అమ్మ ఆయన మా స్టేజ్ దగ్గరకు వచ్చింది కూడా అందుకోసమే, పిల్లల్ని ఇస్తే తీసుకెళ్ళిపోతారట, ఆయన రావాలి అంటే మీరు అందరూ సపోర్ట్ చేయాలి, ఆయన వస్తే తీసుకెళ్ళండి కాదు, పిల్లల్ని కొంచెం మీరు ప్రిపేర్ చేసి ఉంచండి, ఆయన త్రూ వాళ్ళ అడ్వకేట్ ద్వారా వస్తారు, మీరు ఏ న్యూసెన్స్ చేయకుండా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తే వాళ్ళ నలుగురు కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటారు. పిల్లలు వస్తారంటే పంపించేయండి అంటే ఓకేనండి అంది. మీకోసం మేము ఆ వీడియో మాట్లాడాము, ఆ వీడియో కూడా మీకు లీగల్ గా రేపు ఉపయోగపడుతుంది. సో మీరు మీ అడ్వకేట్ ద్వారా అక్కడికి వెళ్ళండి, ఒక మ్యాటర్ క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు పంపించలేదు, ఫ్లేట్ ఫిరాయించారు, పిల్లలే రాకపోవచ్చు కొన్ని సందర్భాలు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి ఉంటారు. మీకు ఇందా నుంచి చెప్తున్నది ఏంటంటే చాలా గ్యాప్ వచ్చింది సార్ పిల్లలకు. మీరు ఒక అంకుల్ అని ఒక రకంగా కొంత ఇది, నెక్స్ట్ తండ్రి అనే దాంట్లో వాళ్ళకి పెద్ద ఎఫెక్షన్ తెలియదు. తండ్రి అనే ఒక బొమ్మ కనిపిస్తున్నాడు అప్పుడప్పుడు తప్ప ఎఫెక్షన్ అనేది తెలియదు. ఇప్పుడు మీరేదో అద్భుతంగా తీసుకొచ్చేసి పిల్లలు మీ దగ్గర పెంచుకుంటామన్నా కూడా సైకలాజికల్గా వాళ్ళకి అంత ఇది ఉండదు. ఎందుకంటే అమ్మమ్మలు వీళ్ళు చిన్నప్పటి నుంచి కొట్టి పెంచుకుంటూ వెళ్ళినా కూడా పద్ధతులు, ఒక భయం, ఒక ఇది ఉంది. నాన్న దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు, లైఫ్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలియదు. మీరు ఎట్లా అంటే ఇంకా పొసెసివ్గా చూస్తారు, అమ్మో నేను కొడితే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో అన్న ఒక విషయంతో వాళ్ళు ఇంకా పెట్స్ లాగా పెరిగి చెడుదారులకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లేదు మీరు బాగా స్ట్రిక్ట్ చేశారనుకోండి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ జంప్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇట్లాంటి విషయాలు కొంచెం సెన్సిటివ్గా మీరు ఆలోచించండి. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను పిల్లల్ని తెచ్చుకోవడం ఎంతవరకు కుదురుతుంది? లేదు వెళ్ళి తెచ్చుకున్నాను, వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, ఇన్ కేస్ ఈసారి ఉండకపోతే వదిలేయండి. వాళ్ళకి మీరు మెయింటెనెన్స్ పరంగా ఏమి ఇవ్వగలగారో ఒక 5,000 10,000 అని పంపించడం అనేది రేపొద్దుటి వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఒక గౌరవ సూచకం. మా అమ్మ సరిగ్గా ఏవి కేసులు వేయకపోయినా మా నాన్న రెగ్యులర్గా మాకు ఇంత పంపించారు అనేది. ఇక లేదు ఇదంతా తలనొప్పి ఎందుకు అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళిపోండి, మ్యూచువల్ డైవర్స్, కస్టడీలు అన్నీ వాళ్ళే. అసలు వాళ్ళు కస్టడీ అడగట్లా, మీకు కస్టడీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు, డైవర్స్ ఇచ్చేయడానికి ఫ్రీగా రెడీ అవుతుంది. 498 DVCలు ఏ కేసులు మెయింటెనెన్స్ కేసులు వేయలే. వాళ్ళ మనాన్ని వాళ్ళు బతుకుతున్నారు. మీ మనాన్ని మీరు ఒక డెసిషన్ తీసుకుని బతికితే ఇంకా బెటర్. అది వాళ్ళు ఇప్పుడు చెప్పిన స్టోరీ మేడం మీరు అనేది. అదే ఇప్పటికి కనీసం మీరు కోర్టుల చుట్టూ తిరిగినా ఇన్నే సంవత్సరాలు పట్టేది, మీరు కోర్టుల చుట్టూ తిరగకుండా ఫైనల్ గా ఈ రిజల్ట్ తెచ్చుకున్నారు. దీనివల్ల మీకు మెంటల్ టెన్షన్ తగ్గింది, అడ్వకేట్ ఫీజులు తగ్గినాయి, కోర్టుల చుట్టూ తిరగాల్సిన ఇది తగ్గింది. కోర్టుల చుట్టూ పోరాడితే వచ్చే రిజల్ట్ ఇప్పుడు మీ ఆవిడ వెక్స్ అయిపోయి మీకు కరెక్ట్గా బంగారు పళ్ళలో రెడీగా పెడుతుంది. పిల్లలు వస్తే తీసుకెళ్ళండి, మీరు మెయింటెనెన్స్ వద్దు, ఏమి వద్దు, ఫ్రీగా డైవర్స్ ఇచ్చేస్తున్నాను, మీరు కోర్టుకి వెళ్ళకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి, ఈ బంపర్ ఆఫర్ని వాడుకోమని నా రిక్వెస్ట్. షూర్ మ్యామ్. కాదు ఇప్పుడు అసలు ఇంతకాలం మీరు అయిపోయినాక ఏం చేద్దామని ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిపోమంటున్నారు, పిల్లలు వస్తారు, పిల్లలు గ్యారంటీగా రారు నాకు తెలిసినంత, మీరు మాట్లాడితే కూడా రారేమో. 100% వస్తారు సార్, వస్తే తీసుకోమంటుంది కదా, డైరెక్ట్ గా చెప్తాను కదా. వాళ్ళు ఇప్పుడు ఈ మాట మీకు జస్ట్ మీకు మాట కోసం చెప్తున్నారు అట్లా. సేమ్ ఎవిడెన్స్ నా దగ్గర కూడా ఉంది మేడం, సేమ్ ఎవిడెన్స్ ఇంతకుముందు నేను డిస్కస్ చేసినప్పుడు సేమ్ ఎవిడెన్స్ నా దగ్గర కూడా ఉంది. నేను మీ దగ్గర రావడానికి ఎవిడెన్స్ ఏంటంటే కోర్టుకు వెళ్ళడానికి ఎగ్జాక్ట్లీ కోర్టు నుంచి ఏదో తీసుకెళ్తారు కదా, కోర్టు లాయర్ని తీసుకుని వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఆ లాయర్ సమక్షంలో జరుగుతుంది, అందుకని అప్పుడు కొట్టి బెదిరిస్తానికే ఉండదు. ప్లస్ మీరు మాట్లాడుకోవడానికి ఒక గంట అరగంట టైం ఇస్తారు, మీరు మాట్లాడి పిల్లల్ని కన్విన్స్ చేసి తెచ్చుకోండి. ఇక లేదంటే లీగల్గా అంతే కదా జరిగేది. అంతకంటే వాళ్ళు వస్తారని మీకు గ్యారంటీ ఉన్నప్పుడు 1 hour టైం ఇస్తే ఆటోమేటిక్గా వస్తారు. 100% రాలేదంటే వాళ్ళు రారని అర్థం. సో డైవర్స్ ఆమె ఇస్తూ ఉంటుంది, ఆవిడ నుంచి మీద అయిపోయింది. ఎప్పటికైనా పిల్లలు మీ దగ్గరికి వస్తానంటే రావచ్చు, డైవర్స్ అయిపోయినాక కూడా. తండ్రిగా మీ దగ్గరికి మీకు వాళ్ళ దగ్గరికి వచ్చే హక్కు వాళ్ళకు ఉంటుంది. అవును సార్. మీకేం ప్రాబ్లం ఉంటుంది? ఇంకా నేను మాట్లాడొచ్చా? చెప్పండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె ఇచ్చేయను ఉంటే ఎప్పుడో తీసుకునేటోనే నేను, ఇప్పటిదాకా ఆమె చేయలేదు. అట్లీస్ట్ ఆమెను పిల్లల్ని నాకు చూడనీయలేదు సార్, ఆమె మాట్లాడి ఇచ్చేది పక్కన పెట్టండి, చూడనీయలేదు అట్లీస్ట్ దూరం నుంచి. ఎట్లా చూపించేదంటే
వీడియో కాల్ చేస్తుంది, వీడియో కాల్ చేసి వీడియో కాల్ ఇట్లా చూపిస్తుంది అంతే. నేను ఎవరితో మాట్లాడుతున్నా అనేది కూడా వాళ్ళకి తెలియదు పిల్లలకి. అట్లా ఎప్పుడు చాలా రేర్ కేసెస్లో అది చూపించేది. నేను అన్నాను ఇట్లా కాదు, నాకు పిల్లలు కావాలి, మాట్లాడాలి, నేను ఎవరో వాళ్ళకి తెలియాలి, నువ్వు తీసుకెళ్తున్నావు, నా పేరేని ఇవ్వట్లేదు, నీ పేరైనా చెప్పి నువ్వు ఇస్తున్న పిల్లలకి నా పేరు కూడా తెలియాలి. మీరు అన్నీ చెప్తున్నారు కానీ మీ సైడ్ నుంచి మీ ప్రయత్నం చాలా తక్కువ ఉంది. మీరు చెప్పేవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ మీ ప్రయత్నం లేదు. ఇప్పుడు బట్టలు కొనుక్కొని తీసుకెళ్ళిపోతే నాకు చూపిస్తా అన్నది కాబట్టి ముందు నువ్వు చూపి అమ్మ వాళ్ళనే తీసుకుపోయి కొంటాను అన్నారు ఎప్పుడన్నా? మస్తు సార్లు అన్నాను సార్. మరి అంటే వాళ్ళని నేను ఎన్ని ప్రయత్నాలు చేసి లేకుండా కొనేది లేకుండా మీరు కొని ఇచ్చినాక వాళ్ళకి ఇస్తుండ్రు ఇంకా లేకపోతే అది కూడా చేయొచ్చు సార్. ఆమె అట్లీస్ట్ నేను కొన్ని రోజులు ఎట్లా బాధపడినా అంటే నేను సంపాదించే డబ్బులు మస్తు మంది తింటున్నాడా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తింటున్నారు, నా వాచ్మెన్ తింటున్నాడు, ఎవడోడు వచ్చి బయట తింటున్నాడు, కానీ నా పిల్లలకు ₹1 నేను పెట్టుకోలేకపోతున్నాను బాధ ఉండే. అట్లీస్ట్ ఆ బాధతోనే నేను ఎవడో తింటున్నాను, నా డబ్బుని నా పిల్లలు తినలేకపోతున్నాను బాధ ఉన్నది కాబట్టి నేను నా పిల్లలకి అన్ని చేశాను సార్. వాళ్ళు కీబోర్డు అంటే గోల్డ్ కూడా కొని ఇచ్చిన సార్, గోల్డ్ అమ్మేసుకుంది ఇప్పుడు. చెప్తున్నా నేను ప్రయత్నం చేయను అంటే ఇప్పుడు నేను అదే మీరు అంటే ఇప్పుడు కొత్తగా కొత్త ప్రయత్నం నేను 9 ఏళ్ళ నుంచి ఎంత ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఒక అదే విషయం సార్, ఇప్పుడు ఈమె మొన్న పరిచయం అయింది నాకు, మా వైఫ్ పోయి 5 నెలల నుంచి ఆడ ఉంటుంది. నేను జస్ట్ 1 వీక్ ఉన్నా, ఆమె నా కోసం ఎంత కష్టపడుతుంది, ఎంత బాధపడుతుంది అని మీకు తెలుస్తుందని నేను ఒక్క మాట నేను ఎంత కష్టపడ్డాను, వాళ్ళ కోసం ఎంత ప్రాణం పెట్టినాను, పిల్లలు నేను పోతే ఎట్లా ఉన్నారు అనేది ఆమె చెప్తుంది మీకు. ఇప్పుడు ఆమె నాకు క్లోజ్ కాదు, జస్ట్ నేను పోయిన 1 వీక్కి ఆమె 2-3 రోజుల తర్వాత నాకు పరిచయం అయింది. అంటే 4 డేస్ మాక్సిమం ఆమె నాకు పరిచయం అయింది. సార్ మేము చెప్పేది మీరు రికగ్నైజ్ చేసుకోవట్లా సార్. చేసాను, మీకు మంచి ప్రేమ ఉంది, ఎఫెక్షన్ ఉంది మేడం. ప్రాపర్ వేలో వెళ్ళుంటే రిజల్ట్ వచ్చేసేది. మీరు అక్కడ అన్ని కూడా మైనస్లు ఉండడం వల్ల మీకు ప్రాపర్ వేలో వెళ్ళటం కుదరలే. ప్రాపర్ వేలో వెళ్తే ఏ రిజల్ట్ అయితే జరిగిద్దో స్టిల్ ఈరోజు అదే జరుగుతుంది. లేట్ అయ్యింది ఏదన్నా కానీ మీకు మంచి కోసమే ఈ రోజున పిల్లలకి రెడీగా ఒక తండ్రి దొరకడానికి అవకాశం ఉంది. ట్రై చెయ్యండి, దొరికితే తెచ్చుకోండి, దొరక్కపోతే పిటిషన్ వేసి ఊరుకోండి. మీ లైఫ్ ఇంకా కోట్ల చుట్టూ తిప్పుకోవద్దని మా రిక్వెస్ట్. అది మేడం అది అగ్రీ చేస్తాను, కానీ నేను ఎందుకు ఇంత దూరం రావాల్సి వచ్చిందంటే ఎన్ని సంవత్సరాలు సైలెంట్గా ఎందుకున్నానంటే పిల్లలు పెద్దగా అవుతారు. నేను ఒకటే విషయం చెప్పిన మేడం నా వైఫ్కి, పిల్లలు పెద్దగా అయ్యే వరకు మాట్లాడిపి పిల్లలు పెద్దగా వాళ్ళకే తెలుస్తుంది. మదర్కి మంచిగా నువ్వు కరెక్ట్ చేస్తే నీ దగ్గరకు వస్తారు, నేను కరెక్ట్గా ఉంటే నా దగ్గరకు వస్తారు. ఇట్లా నా లైఫ్ లాంగ్ సపరేట్గానే ఉందాము. వాళ్ళకి ఏం కావాలో నువ్వు కష్టపడుతున్నావు పిల్లలకు పెట్టు, నేను కష్టపడుతున్నాను పిల్లలకే పెడదాము. ఏముందో పిల్లలు పెద్దగా అయినాక వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళే ఎవరు కావాలో డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. నేను ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదని చెప్పిన. ఈ విషయంలో నాదేమైనా తప్పుందా మేడం? మీరు పని చేయండి, ఇప్పుడు వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు, వస్తారని అనుకుంటున్నారు కాబట్టి వస్తుండొచ్చు, రావాలని కూడా మేము కోరుకుంటాం. ఇది మేము రికార్డ్ చేస్తాం కదా, ఇది రికార్డ్ ఉంటుంది, 10 ఏళ్ళు అనేది ఎట్లనే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రాకపోతే 10 ఏళ్ళు అయినాక వాళ్ళు ఫ్రీ అవుతారు, 18 ఏళ్ళు వచ్చినాక ఇదే అయిపోతారు కదా, వాళ్ళ కంట్రోల్ ఉండదు. వాళ్ళకి చూస్తుంది మా తండ్రి ఎంత బాధపడ్డాడని తెలుస్తుంది కదా. సో ఆ సహాయం మేము చేసినట్టు తెలియకుండా. సో ట్రై చేయండి, ఇప్పుడు మేడం చెప్పినట్టు వెళ్ళండి, చూసుకోండి, మీ ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్, మీకు బాగా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం, జరగాలి, మీ పిల్లలు మీకు వస్తారు. లేదంటే వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పటికి. సార్ ఇప్పుడు చెప్పినట్టుగా లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, పిల్లలు దొరికితే కనుక తెచ్చుకోండి. ఇన్ కేసు లేకపోతే కోర్టుల చుట్టూ ఒక పిటిషన్ వేస్తే వేయండి. పిల్లలు మేజర్లు అయినాక ఇప్పుడు మీరు మాట్లాడిందంతా కూడా మీ తండ్రి బాధ ఏదైతే ఉందో వాళ్ళకి అర్థం అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. Thank you.